హలో గైస్, నేను విరాజ్. టెలికమ్యూనికేషన్స్ అండ్ జాబ్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తూ మన జర్నీ స్టార్ట్ చేసాం. ఓఎస్పీ అంటే ఏంటి, అందులో డిజైన్ టైప్స్ డిస్కస్ చేస్తూ బండి కొంచెం లెఫ్ట్కి తీసుకొని అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టోటల్ అవగాహన తెచ్చుకొని ఇదిగోండి ఓఎస్పీ డెలివరబుల్స్ అన్న స్టాప్లో ఆగాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ దిస్ ఫన్ రైడ్. ఓఎస్పీ డెలివరబుల్స్ గురించి నేను డెప్త్గా స్టార్ట్ చేసే ముందు అసలు ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో నేను క్లియర్గా చెప్పేస్తాను. సో మీకు యూజ్ ఉంటేనే నెక్స్ట్కి వెళ్ళండి, లేదంటే లైట్ రైట్. సో ఈ వీడియో వల్ల ఏం జరుగుతుందంటే మనకి డిజైన్ వరల్డ్లో అంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం సప్లై చేస్తుంటాం. ఒకటి ఏంటంటే పర్మిట్ డ్రాయింగ్స్, ఇంకొకటి కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్. ఈ పర్మిట్ డ్రాయింగ్స్ దేనికంటే మన డిజైన్ మున్సిపాలిటీ అప్రూవల్ తెచ్చుకోవడం కోసం ఈ పర్మిట్ డ్రాయింగ్స్ అంటాం. ఇంకొకటి కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్. కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే, మన డిజైన్ కన్‌స్ట్రక్టబుల్‌గా ఉండటం కోసం, అంటే కాంట్రాక్టర్‌కి అర్థం అవ్వటం కోసం ఈ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో, పర్మిట్ డ్రాయింగ్స్‌లో కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాం. కన్స్ట్రక్షన్ డ్రాయింగ్‌లో కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే, మనకి ఒక పైప్‌లైన్ ఏస్తున్నాం అన్నంత వరకే పర్మిట్ వాడికి, మున్సిపాలిటీ వాడికి సంబంధం ఉంటది. బట్ ఆ పైప్‌లైన్‌లో ఏమేస్తున్నాం, ఎన్ని ఫైబర్స్ లాగుతున్నాం, ఇవన్నీ వాడికి అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ పైప్ లోపల జరిగే థింగ్స్ అనమాట. పైప్ వరకే వాడు చూసుకుంటాడు. ఆ పైప్ ఎంత డెప్త్‌లో పెడుతున్నాడు, ఎంత హారిజాంటల్ క్లియరెన్స్ ఇస్తున్నాం, ఎంత వర్టికల్ క్లియరెన్స్ ఇస్తున్నాం, మన రైట్ ఆఫ్ వే నుంచి ఎంత డిస్టెన్స్‌లో పెడుతున్నాం, అంతవరకే ఆ మున్సిపాలిటీ వాడి బాధ్యత. అంతవరకే వాడు చూస్తాడు కూడా. వేరాజ్ కాంట్రాక్టర్ అలా కాదు. పైపేసేసి ఇంటర్నెట్ రమ్మంటే రాదు కదా! ఎలా వస్తది? లోపల ఫైబర్ లాగాలి. ఆ ఫైబర్‌ని కరెక్ట్‌గా స్ప్లైసింగ్ చేయాలి. సో, ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్స్ అనమాట. కన్‌స్ట్రక్షన్ డెలివరబుల్స్ అనమాట. సో, దిస్ ఈస్ వాట్ యూ గైస్ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దిస్ వీడియో. అవర్ టుడేస్ టాపిక్ ఓఎస్‌పీ డెలివరబుల్స్. డెలివరబుల్స్ అంటే టెక్నికల్ డ్రాయింగ్స్ అండ్ డాక్యుమెంట్స్ మాత్రమే కాదు. అది ఇంజినీర్‌కి, కాంట్రాక్టర్‌కి అండ్ గవర్నమెంట్‌కి మధ్య ఒక లీగల్ అగ్రీమెంట్. ఈ డిజైన్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కోసం ఒక స్మాల్ కంపారిజన్‌తో స్టార్ట్ చేస్తాను. వాటర్ కనెక్టివిటీ విత్ ఫైబర్ కనెక్టివిటీ. మన సిటీకి వాటర్ ట్యాంక్ లొకేషన్‌ని, పంప్ స్టేషన్స్‌ని, పైప్ సైజెస్‌ని ప్లాన్ చేసినట్టే ఫైబర్ నెట్వర్క్‌ని కూడా ప్లాన్ చేస్తారు. మన ఓఎస్పీ ప్లాన్స్ కూడా అలాగే. ఓఎల్టీ అంటే ఆప్టికల్ లైన్ టెర్మినల్. ఇది సిటీ లెవెల్ పవర్ హౌస్ అనమాట. జస్ట్ లైక్ మెయిన్ వాటర్ సోర్స్. ఎఫ్‌డిఏ, ఎఫ్‌డిహెచ్. ముందుగా ఎఫ్‌డిఏ అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా. ఎఫ్‌డిహెచ్ అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ హబ్. ఈ రెండిటిని కలిపి ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ క్యాబినెట్స్ అంటాము. ఇవి ఏరియా ఆర్ స్ట్రీట్ లెవెల్ పంప్ స్టేషన్స్‌తో సమానం. ఇకపోతే స్ప్లిటర్స్. వాటర్‌ని మల్టిపుల్ హౌసెస్‌కి పంపించే వాల్వ్స్ ఎలాగో, అలాగే ఫైబర్ ఇంటర్నెట్‌ని మల్టిపుల్ హౌసెస్‌కి పంపించే వాల్వ్స్ లాంటివే ఈ స్ప్లిటర్స్. మన పని ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అని క్లియర్‌గా చెప్పే డాక్యుమెంట్సే ఇవి. ముందుగా పర్మిట్ డ్రాయింగ్స్. మునిసిపాలిటీ అప్రూవల్ కోసం ప్రిపేర్ చేసే డాక్యుమెంట్స్ ఇవి. వేరాజ్ కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్స్ మన డిజైన్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి కాంట్రాక్టర్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది క్లియర్‌గా చెప్తున్నాయి ఈ డ్రాయింగ్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక కాండ్యూట్‌ని ఎక్కడ వేస్తున్నాము, ఎంత డెప్త్‌లో వేస్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఎవరికి? మునిసిపాలిటీ ఇంజినీర్‌కి. బట్ కాంట్రాక్టర్‌కి ఆ ఇన్ఫర్మేషన్‌తో పాటు లోపల అంటే ఒక కాండ్యూట్ లోపల ఎలాంటి కేబుల్స్ రన్ చేస్తున్నాము, వాటిని ఎక్కడ ఎలా స్ప్లిట్ చేస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ కావాలి. టు బిల్డ్ ద డిజైన్. ఏంటి? జస్ట్ డ్రాయింగ్ టైప్స్ చెప్పి ఆపేస్తా అనుకుంటున్నారా? సమస్య లేదు. లెట్స్ స్టార్ట్ విత్ పర్మిట్ డ్రాయింగ్స్. గుర్తుపెట్టుకోండి. పర్మిట్ డ్రాయింగ్స్ అన్నది బోత్ అండర్ గ్రౌండ్‌కి అండ్ ఏరియల్‌కి రెండిటికి సెపరేట్‌గా చేస్తాం. ఈ డిజైన్‌ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. ముందుగా బేస్ మ్యాప్. ఇది జీపీఎస్ లాంటిది. సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఏరియా బ్లూ ప్రింట్. ఇది రోడ్స్‌ని, పార్సెల్స్‌ని అండ్ ఎగ్జిస్టింగ్ యుటిలిటీస్‌ని అన్నిటిని చూపిస్తుంది. అన్నట్లు మర్చిపోయాను. ఈ బేస్ మ్యాప్ అన్నది బోత్ అండర్ గ్రౌండ్ అండ్ ఏరియల్ డిజైన్స్‌లో రెండిట్లో కామన్‌గా ఉండే ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ రన్నింగ్ లైన్ ప్లాన్. ఇది మన ఫైబర్ రౌట్ లేఅవుట్‌ని చూపిస్తుంది. అంటే ఒక 100 మీటర్ ఫైబర్‌ని గ్రౌండ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలాంటి అబ్‌స్ట్రకల్స్ ఉన్నాయి? వాటిని తప్పించుకుంటూ ఎలా డిజైన్ చేశారు అన్నది క్లియర్‌గా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగనమాట. నెక్స్ట్ ప్రొఫైల్ వ్యూ. ఇది సైడ్ వ్యూ. అంటే రోడ్‌ని కట్ చేసి క్రాస్ సెక్షన్ వ్యూని చూపిస్తుంది. ఆ రోడ్డు కింద ఎంత డెప్త్ ఉండాలి, క్లియరెన్స్ ఎంత ఉండాలో చూపిస్తుంది. మన బ్రిడ్జ్ కింద ఎంత గ్యాప్ ఉండాలో చూపించినట్టే భూమి కింద ఫైబర్ ఎంత లోతులో ఉండాలి అని చూపిస్తుంది. దీంతో మన అండర్ గ్రౌండ్ పర్మిట్ డ్రాయింగ్స్‌కి కావాల్సిన 3 మెయిన్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బేస్ మ్యాప్, రన్నింగ్ లైన్ అండ్ ప్రొఫైల్ వ్యూ. ఇప్పుడు ఏరియల్ పర్మిట్ డ్రాయింగ్స్. ఇందాక చెప్పినట్లే బేస్ మ్యాప్ అన్నది బోత్ అండర్ గ్రౌండ్ అండ్ ఏరియల్‌లో కామన్‌గా ఉండే ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ మేక్ రెడీ షీట్స్.
ఒక న్యూ కేబుల్ మన ఎగ్జిస్టింగ్ పోల్ మీద అటాచ్ చేయాలంటే ఏ హైట్‌లో అటాచ్ చేయాలి? ఇప్పుడు ఎగ్జిస్టెంట్‌గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయాలా? వద్దా? చేయకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? లేదంటే ఓల్డ్ పోల్ మీద అటాచ్ చేయాలా? లేకపోతే కొత్త పోల్ పెట్టాలా? ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ మేక్ రెడీ షీట్స్‌లో మనం డిస్కస్ చేస్తాం. సో, ఓకే. మేక్ రెడీ షీట్ త్రూ మనకేమర్థమైంది? ఒక ఫైబర్‌ని అంటే మన ప్రపోజ్డ్ ఫైబర్‌ని ఎగ్జిస్టింగ్ పోల్ మీద ఎక్కడ ఏ హైట్‌లో ఎలా అటాచ్ చేయాలి అన్న లాజిక్ మనకర్థమైపోయింది. నౌ అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఫైబర్‌ని మనం ఎగ్జిస్టింగ్ పోల్ మీద యాడ్ చేస్తున్నామంటే ఏం జరుగుతుంది? ఎగ్జిస్టింగ్ పోల్ మీద అడిషనల్ వెయిట్ పడుతుంది గదా! అసలు ఈ వెయిట్ తీసుకోవడానికి అది రెడీగా ఉందా లేదా? దాని కండిషన్ ఎలా ఉంది? అసలు ఆ పోల్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారు? దాని స్ట్రెంత్ ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలి గదా! ఇంపార్టెంట్ గదా! ఒకవేళ తెలుసుకోకపోతే ఏమైతది? మనం ఫైబర్ ఇన్‌స్టాల్ చేయగానే ఆ పోల్ బ్రేక్ అయిపోయి పడిపోతుంది. సో, అలా జరగకుండా ఉండటం కోసం నెక్స్ట్ ఇంపార్టెంట్ డెలివరబుల్ స్ట్రక్చరల్ అనాలిసిస్. ఏ పోల్ అయినా, ఏ టవర్ అయినా, ఎనీ టెలికామ్ స్ట్రక్చర్ టు దట్ మ్యాటర్ ఎనీ స్ట్రక్చర్ రైట్? అది పవర్ ఇన్‌స్టాలేషన్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఒక స్ట్రీట్ లైట్ ఇన్‌స్టాలేషన్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఒక స్ట్రీట్ సైన్ ఇన్‌స్టాలేషన్ అన్నా అవ్వచ్చండి. గుర్తుపెట్టుకోండి, మనం పోల్ మీద ఒక అడిషనల్ వెయిట్ ఏస్తున్నామంటే దానికి స్ట్రక్చరల్ అనాలిసిస్ చేయాల్సిందే. ఆ స్ట్రక్చరల్ అనాలిసిస్ రిపోర్ట్ ఒక ఆథరైజ్డ్ స్ట్రక్చరల్ ఇంజినీర్ త్రూ రివ్యూ జరగాల్సిందే. అతను ఆమోదం ఇచ్చిన తర్వాతనే మనం ఫైబర్ ఇన్‌స్టాలేషన్ అన్నది చేయాలి. అది రూల్. ప్రతి ఒక్కళ్ళు అది ఫాలో అవ్వాల్సిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ప్లైసింగ్ డయాగ్రామ్. ఈ స్ప్లైసింగ్ డయాగ్రామ్ అన్నది ఆల్మోస్ట్ లైక్ ఆయుపట్ లాంటిది. మనం మొత్తం నెట్వర్క్ అంతా ఏసేసాం. కానీ స్ప్లైసింగ్ డయాగ్రామ్‌లో చిన్న మిస్టేక్ జరిగితే మీకు ఇంటర్నెట్ రాదు. రైట్? సో, ఈ స్ప్లైసింగ్ డయాగ్రామ్ అనేది కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హార్ట్ సర్జరీ. ఎందుకంత డెప్త్‌గా మాట్లాడుతున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన హౌస్ డిజైన్ అయిపోయింది. కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. మొత్తం వైరింగ్ అంతా లాగేశారు. నువ్వు స్విచ్ చేస్తుంటే లైట్ ఎలగట్ల. ఎందుకు ఎలుగుతది? ఎలగదు భయ్యా! అక్కడ సరిగ్గా మనోడు కనెక్షన్ ఇవ్వల. కంపేర్ దట్ విత్ ఫైబర్ డయాగ్రామ్ రైట్? సో, మన ఫైబర్ నెట్వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ ఫైబర్‌ని ఎక్కడ ఎలా అటాచ్ చేయాలి? మన డిజైన్‌కి తగ్గట్లు ఎన్ని ఫైబర్స్ అటాచ్ చేయాలి? ఎలా అటాచ్ చేయాలి? ఎలాంటి టైప్ ఆఫ్ స్ప్లైసింగ్ జరగాలి? ఇవన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదే స్ప్లైసింగ్ డయాగ్రామ్. క్విక్ రీక్యాప్. ఇందాక మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్లు వీడియోలో ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం రీచ్ అయ్యామా లేదా అన్నది క్విక్ అనాలిసిస్ అనమాట. పర్మిట్ డ్రాయింగ్స్ మాట్లాడుకున్నామా లేదా? మాట్లాడుకున్నాం. పర్మిట్ డ్రాయింగ్స్‌లో ఏమేమి ఉంటాయి? బేస్ మ్యాప్, రన్నింగ్ లైన్ అండ్ జ్యూరిస్డిక్షన్‌కి తగ్గట్టు వాటి స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతూ మనం ఒక డిజైన్ ఇస్తాం అనమాట. అండ్ కొన్ని జ్యూరిస్డిక్షన్స్‌లో ప్రొఫైల్ వ్యూ అవసరం ఉంటది. సో, ఆ ప్రొఫైల్ వ్యూ కూడా ఇస్తామనమాట. రైట్? ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్. కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్‌లో ఏమేమి ఇస్తాం? స్ప్లైసింగ్ డయాగ్రాము, తర్వాత బేస్ మ్యాప్, రన్నింగ్ లైన్‌తో పాటు స్ప్లైసింగ్ డయాగ్రామ్ కూడా ఇస్తామనమాట. అంటే అగైన్ గుర్తుపెట్టుకోండి. మన మెయిన్ మోటో ఏంటంటే ఎంత ఎక్కువ చూపిస్తున్నాం ఆర్ ఎన్ని ఎలిమెంట్స్ చూపిస్తున్నాం పర్మిట్ డ్రాయింగ్‌లో అన్నదానికన్నా చూపిచ్చింది పర్ఫెక్ట్‌గా చూపిచ్చామా లేదా? వాళ్ళకి కావాల్సింది చూపించామా లేదా? అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. మన డిజైన్ అప్రూవల్ కోసం ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి అన్నది పర్మిట్ డ్రాయింగ్‌లో చూపిస్తాం. మన డిజైన్ కన్‌స్ట్రక్షన్ అవ్వటానికి కాంట్రాక్టర్‌కి అర్థమయ్యేలాగా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో ఆలోచించి, అలాంటి ఎలిమెంట్స్ మనం ఈ కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్‌లో మనం ప్రెజెంట్ చేస్తాం. నౌ డిజైన్ గురించంతా మాట్లాడేసుకున్నాం. బట్ ఈ డిజైన్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎలాంటి టూల్స్ వాడాలి? టూల్స్ ఏముందిలే ఏదో ఒకటి వాడేద్దాం. తప్పు. మన దగ్గర ఎంత పెద్ద స్కిల్ ఉన్నా కరెక్ట్ టూల్ లేకపోతే మన జర్నీ అన్నది చాలా చాలా రఫ్‌గా ఎళ్తది. ఒక ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు. మీ దగ్గర ఉంది ఒక పెయింట్. ఆ పెయింట్‌తో మీరు ఫోటోని ఎలా ఎడిట్ చేస్తారు? మీకు ఒక ఫోటోషాపో లేదంటే ఒక ఫోటో జనరేటింగ్ ఏఐ టూలో ఏదో ఒకటి కావాలి. రైట్? సో, అలాగే టూల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ భయ్యా. సో, మనకి ఈ డెలివరబుల్స్ ఏ డెలివరబుల్ అయినా అది బేస్ మ్యాప్ కానీ, రన్నింగ్ లైన్ గానీ, ప్రొఫైల్ వ్యూ గానీ, లేకపోతే స్ప్లైసింగ్ డయాగ్రామ్ గానీ, మేక్ రెడీ గానీ, స్ట్రక్చరల్ అనాలిసిస్ కానీ ఏదైనా కానీ వాటి టూల్స్ ఇంపార్టెంట్‌గా ఫాలో అవ్వాల్సిందే. ఆల్‌రైట్. సో, నౌ డ్రాఫ్టింగ్ టూల్స్ అని ఉంటది. బేసిక్‌గా నా వీడియోస్ ప్రతి ఒక్కట్లో నేను చెప్పే డ్రాఫ్టింగ్ టూల్స్ ఆటోకాడ్, మైక్రోస్టేషన్ అండ్ ఇవన్నీ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ వస్తే జీఐఎస్ అంటే ఆర్క్‌జీఐఎస్ కానీ, 3జీఐఎస్ కానీ, క్యూజీఐఎస్ కానీ చాలా రకాల జీఐఎస్ ప్లాట్‌ఫార్మ్ టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ. సో, వీటిలో ఏది అన్నా యూజ్ చేసుకొని మనం డ్రాఫ్టింగ్ చేయొచ్చు. ఓకే. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ టీమ్. మీ టీమ్ గనక ఆఫ్‌షోర్ ఉండి లేదంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో గనక స్ప్రెడ్ ఔట్ అయ్యి ఉంటే జీఐఎస్ టూల్స్ వాడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి అప్‌లోడెడ్ టు క్లౌడ్ ఇమ్మీడియేట్‌లీ. సో, వాళ్ళు కూడా అక్కడ యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది. వేరాజ్ ఈ స్ట్రక్చరల్ అనాలిసిస్‌కొస్తే ఎస్పెషల్లీ ఈ పోల్ అనాలిసిస్‌కొస్తే ఓకాల్క్, క్యాటపల్ట్, స్పైడర్ క్యాల్క్ ఇలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం స్ట్రక్చరల్ అనాలిసిస్ చేస్తాం. మేక్ రెడీ అంటారా? హానెస్ట్‌లీ మేక్ రెడీ ఈజ్ ఏ సింపుల్ మ్యాథ్ అండి. అంటే మనకి ఈ ఎన్‌ఈఎస్‌సి కోడ్‌లో ఎగ్జిస్టింగ్ వైర్ నుంచి ప్రపోజ్డ్ వైర్‌కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎగ్జిస్టింగ్ పవర్ నుంచి ప్రపోజ్డ్ టెలికామ్ కేబుల్‌కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎగ్జిస్టింగ్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మన ప్రపోజ్డ్ టెలికామ్ కేబుల్‌కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎగ్జిస్టింగ్ స్ట్రీట్ లైట్ నుంచి మన టెలికామ్ కేబుల్‌కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఇలాంటి మరెన్నో క్లియరెన్స్ గైడెన్సెస్ మనకి ఆ ఎన్‌ఈఎస్‌సి కోడ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. రైట్?
సో, వాటికి తగ్గట్లు మనం ఒక చిన్న ఎక్సెల్ షీట్ యేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఈ మేక్ రెడీ అనాలిసిస్ అన్నది అయిపోతది. సో, మేక్ రెడీ అనాలిసిస్‌కి సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక వెల్ ప్రిపేర్డ్ ఎక్సెల్ డాక్యుమెంట్ గనక ఉంటే, ఈ మేక్ రెడీ అనాలిసిస్ అన్నది మనం ఫినిష్ చేయొచ్చు. రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది నాకు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వన్ ఆఫ్ మై వీడియోస్‌కి ఒక ఆడియన్ నాకు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఫైబర్ టు ద హోమ్ ప్రాజెక్ట్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలాంటి టూల్స్ ఉండాలి? దాని డిజైన్ స్టెప్స్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అని. తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పడమే కాదు, నిన్న నైటే నేను స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేశాను. సో, వెరీ సూన్ ఐ విల్ రిలీజ్ దట్ వీడియో అండ్ ఐ విల్ అప్డేట్ హిమ్ ఇన్ ద కామెంట్స్. అతనికే కాదు, మీకు కూడా ఏమైనా క్వెషన్స్ ఉన్నా, మీకేమన్నా కాన్సెప్ట్స్ లో డౌట్ ఉన్నా, లేకపోతే కొత్త కాన్సెప్ట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని మీరు అనుకుంటున్నా, ఏదైనా గాని జస్ట్ కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినైట్లీ లుక్ ఇంటూ ఇట్ అండ్ మేక్ ఎ వీడియో ఔట్ ఆఫ్ ఇట్. మీరు వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, షేర్ అండ్ కామెంట్. ఇవన్నీ నా వీడియో రీచ్ అవ్వడం కోసం యూజ్ అవుతాయండి. నా ఈ జర్నీ ఒక నలుగురికి యూజ్ అవుతది అని మీరు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెలికామ్ టాక్స్. సీ యూ నెక్స్ట్ వీక్.